నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం. నిజంగా బాగున్నారా అందరూ? నిజంగా బాగున్నాం. సో ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పసుపు బోర్డు అనేది ఇక్కడ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో మేము చూసాం. గత ఎలక్షన్స్లో మొత్తం దేశం దృష్టిని ఆకర్షించారు ఈ ప్రాంత పసుపు రైతులు. సో మరి అన్ని డిమాండ్స్ తర్వాత మీరు పోరాడిన తర్వాత తెచ్చుకున్న పసుపు బోర్డు గురించి మీరేం చెప్తారు? దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చి దీని మీద అరవింద్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి నిజామాబాద్, జైత్యాల, నిర్మల్ జిల్లా రైతాంగం కోసం ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పడితే బాగుంటుందనే ఉద్దేశంతో పసుపు బోర్డు కోసం వారు కృషి చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పసుపుకి ఎప్పుడు కూడా మద్దతు ధర 2000 నుంచి 6000 లోపు వరకు మద్దతు ధర వస్తూ ఉండే. కానీ ఈసారి మాకు అత్యధికంగా 1 ఎకరానికి సుమారు ఎందుకోసం అంటే మంచి ఈల్డింగ్ వస్తే 4 నుంచి 5 లక్షల వరకు కూడా పెట్టుబడి గిట్టుబాటు ధర వస్తూ ఉంది కనుక దీనికి మేము చాలా సంతోషంగా ఊహిస్తా ఉన్నాం. మామూలుగా వ్యవసాయం అంటేనే శ్రమ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి పంట వచ్చిన తర్వాత దానికి గిట్టుబాటు ధర లేదు. కొన్నేళ్లుగా అసలు మీరు 10,000 దాటింది చూసిందే లేదు. కొన్నేళ్లుగా మినిమం ప్రైస్ అనేది ఉండాలి. సరే పడిపోయినప్పుడు మినిమం ప్రైస్ ఒక మినిమంగా 10,000 క్వింటల్లో ఎట్లా కొంటే బాగుంటుంది. ఎందుకంటే పసుపు అనేది చిన్నపిల్లలు ఎట్లా అవుతారు ఉంటుంది. ఇది లేబర్తో కూడుకున్న వ్యవస్థ. 1 ఎకరం పసుపు తవ్వడానికి ఆడి లేబర్స్ ఒక 60 మంది కావాలి, ఒక మగ లేబర్స్ ఒక 10-12 మంది కావాలి. దీనికి ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా దీన్ని సాయిల్ టెస్టు, ఆ టెస్టు, మొబైల్ సాయిల్ టెస్ట్ చేయాలి. ఇంకోటి హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంది తప్పడానికి, దానికి మిషనరీస్ తీసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే చాలా శ్రమ, ఎంతమంది అవసరం, కొయ్యడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిష్ చేయడం, దీనికే సగం డబ్బులు అయిపోతున్నాయి నాకు తెలిసి. సో బోర్డు వస్తే రేపు పొద్దున మీకు ఇవన్నీ చేసుకోవడానికి యంత్రాలు కూడా సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా? ముఖ్యంగా పసుపు బోర్డు రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాము. స్థానిక ఎంపీ లోక్సభ నిజాం అరవింద్ గారు కృషి చేసి నరేంద్ర మోడీ గారితో అనౌన్స్ చేయించడం అనేది పసుపు పండించే రైతులకు శుభసూచకం. అసలు పసుపు అంటేనే శుభసూచకం. మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు 200 కోట్లు పసుపు పరిశోధన కోసం కేటాయిస్తామని చెప్పాడు. అది కూడా శుభసూచకం. ఈ 200 కోట్ల ద్వారా మీరు అన్నట్టు సైంటిస్టులు వస్తారు, ఫీల్డ్కి వచ్చి చూస్తారు, సాయిల్ టెస్ట్లు వేస్తారు, ఏ రకంగా అయితే ఖర్చు తగ్గించవచ్చు, ఆదాయం ఎట్లా పెంచుకోవచ్చు అనేది బోర్డు ద్వారానే సాధ్యమవుతుంది. బోర్డు లేకుంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఈ బోర్డు ఏర్పడ్డది కాబట్టి ప్రతి రైతు ఈ సంవత్సరం చూసిన 26,000 ఎకరాల నిజామాబాద్ జిల్లా పసుపు అనేది. సో ఇప్పుడు పసుపు ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మిగిలిన కొన్ని పంటలకు ఎలా అయితే కొన్ని అగ్రిమెంట్ కొన్ని ఉంటాయని మీరు చెప్తున్నారు కదా, పసుపుకి కూడా అలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అలా ఉంటే చాలా సంతోషిస్తాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బోర్డు ఏర్పాటు చేసినందుకు మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అటు తర్వాత మీరు అన్నట్లుగా మాకు ఏదన్నా పరిశ్రమలు వచ్చి మాకు ఇంకేమైనా మేలు చేస్తే ఇంకా చాలా సంతోషం.